అసలు ఇంతవరకు ఇంతటి లోతైన అన్నమయ్య హృదయాన్ని మనం ఎవరు చూడలేకపోయాం. దర్శించిన మహానుభావులు మురళీకృష్ణ గారికి ఆ స్వామివారికి కటాక్షం లభిస్తుంది. ఎందుకంటే ఎన్నో విశేషాలు మనం తెలియనివి తెలుసుకోవాలనుకునేవి కూడా వారు దర్శించి మనకి ప్రదర్శించారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు మా పిల్లల సంగీత కార్యక్రమం కూడా ఉంది కాబట్టి ముందుగా త్యాగరాజు గారు ఒక 2 నిమిషాలు మీ సందేశం ఇచ్చి. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ శివానంద గురుభ్యో నమః. సభా సరస్వత్యై నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఉద్ధతమతులైనటువంటి పండితుల సమక్షంలో నేను నోరు విప్పి ఇప్పుడు మాట్లాడటం నా అజ్ఞానాన్ని వెలిబుచ్చటమే అని నా మనవి. కాబట్టి నేను ప్రస్తుతం మేడం గారి పుణ్యవశాన మురళి గారి వారు అందజేసినటువంటి మహద్భాగ్యంతో నేను ప్రస్తుతం నాదనీరాజనం వేదిక మీద ఉన్నట్టుగా భావిస్తున్నాను. అది వారు చెప్పినటువంటి అనేకమైన విశేషాలు నాకు నిజంగా ఈరోజు వెంకటపతి స్వామి వారికి, శేఖర మంత్రి ప్రభాకర్ గారికి, వారి సిబ్బందికి నేను అనేక కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎన్నో అమూల్యమైన విషయాలు మేడం చెప్పినటువంటివి అవుట్ ఆఫ్ ద బాక్స్. ఈ చిరంజీవుల అదృష్టవంతులు నాకు, ఎందుకంటే అందరూ జ్ఞానస్తులు, తలపండినటువంటి మేధావులు ఉన్నటువంటి ఈ సరస్వతి ప్రాంగణంలో బహుశా చాలా వాక్యాలు వాళ్ళ తలపై నుంచి వెళ్ళిపోతూ ఉండవచ్చు. కానీ వాళ్ళ పురాకృత ప్రాభవం ఏమో కానీ ఇప్పుడు విన్నది ఏమాత్రం వాళ్ళకి జ్ఞాపకం ఉన్నా ఏదో ఒక రోజు పరమాత్మ అనుగ్రహంతో వాళ్ళకి తెలుస్తుంది. అది వాళ్ళు చేసుకున్న తపస్సు. సీతావర సంగీత జ్ఞానము ధాతవ్రాయవలెరా అని త్యాగరాజస్వామి అంటాడు. అలాగా వారి ఈ చిరంజీవులు పరమేశ్వర అభిషేకం తేనెతో చేసి ఉండాలి ఎప్పుడో, లేకపోతే సంగీతం రాదని మా గురువు గారు చెప్పేవారు. ఎన్నో విశేషాలు అవుట్ ఆఫ్ ద బాక్స్ మేడం చెప్పినట్టు. ఇప్పుడు మేడం వేసిన కొన్ని ప్రశ్నలు మనం క్లాసులో ముచ్చటించుకునేవే. వాణ్యారుచ్యతే గేయం ధాతురిత్యభిధీయతే వాయంచ గేయంచ కురుతే యస్స వాగ్గేయకారకః. వాక్కుని రాసి దాన్ని పాటగా మార్చినవాడు వాగ్గేయకారుడు. వాక్కు గేయము రాశాడు. ఎంత సింపుల్ టు కాంప్లెక్స్ ఇచ్చినటువంటి కొద్ది సమయంలో ప్రజల జ్ఞానస్తుల హృదయాలకి హత్తుకునేలాగా చెప్పడం. వారు అందుకే ఆచార్యులు. వారి విశ్రాంతి అనేటటువంటిది పదవికి మాత్రమే కానీ వారి మేధస్సుకి కాదు. సో మన విశాఖ నగరం చేసుకున్న మహద్భాగ్యం మేడం ఇక్కడ ఉండడం. మురళి గారు నాకు చిరకాలంగా తెలుసు. శారదమ్మ గారు, చెలికాని శారదాదేవి గారు బొబ్బిలి రాజవంశీయులు. వారి చిరంజీవులు, వారి మనవలు నా దగ్గర సంగీతం నేర్చుకునేవారు. వారి పుణ్యాన నాకు మురళి గారు పరిచయం అయ్యారు. ఇది ఎప్పటి మాట? ఒక 20 ఏళ్ల పైబడిన మాట. అప్పటికే వారు అన్నమాచార్య సంకీర్తనలు అకారాది పట్టికలో సాహిత్యం సేకరించి, వెన్ టైపింగ్ వాజ్ నాట్ దాట్ ఫ్రీలీ అవైలబుల్, ఆ రోజుల్లో వారు ప్రింట్ చేయించి అంతా స్వంత ఖర్చుతోటి ఏమీ ఆశించకుండా. ఇంకొక కొసమెరుపు చెప్తాను, ప్రతి కీర్తనకి రెలవెంట్గా ఉండే ఆడియో ఫార్మాట్ వారి దగ్గర ఉంది. నిజంగా వీరు గిన్నెస్ రికార్డులో ఏనాడో చేరి ఉండాల్సినటువంటి మాట. కానీ అవి ఏమీ ఆశించరు. ఎందుకంటే వారికి రికార్డు, అవార్డు ఏమీ అక్కర్లేదు. వారికి కావాల్సింది శ్రీవారి చరణ సన్నిధి అనేటటువంటి రివార్డు. అది వారికి ఎప్పుడో సాక్షాత్తు హరినారాయణాచార్యులు వారి ఇంటికి దయచేస్తారు. నాకు ఒక మహద్భాగ్యం కలిగింది. హరినారాయణాచార్యుల వారి సమక్షంలో, వారి స్వగృహంలో నేను సంగీత సేవ చేసుకొని పాడగానే ఆయన అన్న మొదటి మాట, మీ గురువుగారిని ఎదునూరు కృష్ణమూర్తి గారా
అని అడిగారు. అవునండి అని. అదే మీ పాటలో వారి గాంభీర్యం వినబడుతోంది అన్నారు. మురళి గారు అన్నట్టు సాహిత్యం దీని మీద ఒక చాలా చర్చావేదిక కూడా జరిగింది. ఆంధ్ర మ్యూజిక్ అకాడమీలో శివానందమూర్తి గారు సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే అంటే సంగీతంలో భక్తి ఉండాలా, వేదిక మీద ప్రదర్శన చేస్తున్నప్పుడు సంగతులు వెయ్యాలా అక్కర్లేదా, ఎంతవరకు విశేషంగా ఉండాలి, ఏది వెహికల్ ఏది మీడియం అంటే చివరికి మా గురువుగారు లేచి, గురువుగారు ప్రదర్శన పరంగా సంగీతం చేసేటప్పుడు అక్కడ విద్వత్తుని చూపించవలసిన కొన్ని ప్రామాణిక సూత్రాలు ఉన్నాయి. అక్కడ అరవ దేశంలో త్యాగరాజ కీర్తనలు వింటే మనం చెవులు మూసుకొని రావాలి. మగా గణపతిం అంటారు. సో కాగా రయోభేద అని వాళ్ళు సమర్థించుకోవచ్చు. కానీ సాహిత్యం అనేటప్పటికీ తెలుగునాడు వారు ఏ విధంగా సాధికారంగా ఒక్కొక్క విషయాన్ని కంచిలో నుండ ఆ కంచివరదుడి గురించినటువంటిది అంటే వారు నిరంతర స్వామి సేవా తత్పరులు. అన్నమాచార్య సంకీర్తనని నాకు తెలిసి మురళి గారు అధ్యయనం చేసినట్టుగా వేరెవరూ చేసి ఉండరేమో. నిజంగా అద్భుతం సార్. నేను నా సంగీత చిరంజీవుల పాట దాని మీద కన్నా ఏఐ కూడా దొరకలేదు. చాట్ జీపీటీ వచ్చిన తర్వాత దొరికిందంటే టెక్నాలజీని పిల్లలు తెలుసుకోవాలి. టెక్నాలజీని పబ్జీ కోసం కాకుండా మనం మన కల్చర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎలా వాడుకోవచ్చు. ఎ లివింగ్ ఎగ్జాంపుల్ ఈస్ హియర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. Dear children, you might or might not be knowing what is lying in front. People gaze at stars, but forget that there are pearls thrown before their feet. ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూస్తాం, మన కళ్ళెదురుగుండా ఉన్న ముత్యాలను మనం పట్టించుకో. గజేంద్ర మోక్షం గురించి వారు చెప్పినటువంటిది, పునుగు పిల్లి గురించి చెప్పినటువంటిది సార్ ఒకటి కాదు. ఇప్పుడు నేను దాని గురించి మళ్ళా అంటే మీరు చెప్పిన వివరాల గురించి మళ్ళీ మాట్లాడితే అదొక సభా కార్యక్రమం అయిపోతుంది. కాబట్టి నాకు వెంకటపతి స్వామివారి రచనలు, అమ్మవారి అనుగ్రహం, స్వామివారి ఆశీర్వాదం, గురు కటాక్షంతో అదేదో మరి అనుబంధం అంటారు. ఆ విధంగా వీరు ఎవటూరు విజయేశ్వరరావు గారి శిష్యులు బాగా పాడతారు. వెంకటపతి స్వామి, నేను వారి గాత్రం విన్నాను, నేను వారితో కలిసి పాడాను జగన్నాథ స్వామి ఆలయంలో. అప్పుడు నేను చాలా అబ్బురపడ్డాను, ఎంత గౌళ గాత్రం, ఎంత బాగుంది ఈయన పాట అని. కానీ ఆయన స్వార్థ చింతన లేదు. నా కీర్తనలో నేనే పాడుకుని ప్రచారం చేసేసుకోవాలని లేదు, విరివిగా వెళ్ళాలి. మేడం చెప్పినట్టు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కనుక మనం అందరము కూడా ఎవరిళ్లల్లో అయినా సరే ఇటువంటి కార్యక్రమాలు మీరు సంకల్పిస్తే, నేను ఎలాంటి ఆర్థికమైనటువంటి రివార్డ్స్ ఆశించను. మా చిరంజీవులతో వచ్చి మేము అక్కడ కార్యక్రమం చేస్తాం, స్వామివారి సంకీర్తనలు మేము పాడతాం. we are not in భగవద్ అనుగ్రహం కన్నా గ్రహబలమేమి శ్రీరామానుగ్రహ బలమే బలం అంటాడు త్యాగరాజ స్వామి. సో నాకు మా చిరంజీవులకి ఈరోజు మీ ముందు కొద్ది సంకీర్తనలు ప్రదర్శించే వినిపించేటటువంటి మహద్భాగ్యాన్ని అనుగ్రహించినందుకు పెద్దలకు మా చిరంజీవుల తరఫున, శ్రీద్వార మ్యూజిక్ అకాడమీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ. ముందు ఒక మంచి సంగీత కార్యక్రమం ఉంది. ఇందులో అన్నమాచార్యుల కీర్తనతో పాటు మన అపర అన్నమాచార్యుల వారు వెంకటపతి స్వామివారు రాసిన కీర్తనలు కూడా పాడతారు. ఈలోగా స్వామివారి అనుగ్రహ భాషను ఒక క్లుప్తంగా చెప్తారనుకుంటా. నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరం. శ్రీ అన్నమాచార్య గురుదేభ్యో నమః. అన్నమాచార్య పరంపరాయ నమః. వేదిక మీద ఉన్నటువంటి
లబ్ధ ప్రతిష్టలైనటువంటి మా అమ్మగారు మలయవాసిని గారు, అలాగే మా సోదర సమానులు ద్వారం వారు, మా గురుతుంజులు శేఖర్ మంత్రి గారు, అలాగే మా మరో ఆత్మీయులు మురళీ గారు. వీరు మన వాళ్ళు అంటారు గత జన్మలో చేసుకున్న సంస్కారం అది విద్యగాను మరో రకమైన విషయ పరిగ్రహం మీద అది కూడా ఆధ్యాత్మపరమైనటువంటి ఒక భావజాలంతో కూడుకుని రావడం అనేది పురాకృత ప్రారంభం. వారు చేసుకోవడం వల్ల మనం అందరూ ఇక్కడ ఒక సత్సంగంగా స్వామి తాలూకా ఒక పరివారంగా ఇక్కడ మనం ఆశీనులై ఉన్నాము. ముందుగా మా జగత్ కళ్యాణ పీఠం తరఫున ఈ వేదిక అలంకరించిన పెద్దలకు, అలాగే ఇక్కడికి వచ్చిన భక్త జనులకు అందరికీ కూడా శుభ ఆశీస్సులు, మంగళాశాసనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆకటి వేళలా అలపైన వేళలా తేకువ హరినామవే దిక్కుమరి లేదు తేకువ హరినామవే ఆకటి వేళలా అలపైన వేళలా తేకువ హరినామవే దిక్కుమరి లేదు తేకువ హరినామవే తేకువ హరినామవే ఆపద వచ్చిన వేళ ఆరిడి పడిన వేళ ఆపద వచ్చిన వేళ ఆరడి పడిన వేళ పాపపు వేళల భయపడిన వేళల పాపపు వేళల భయపడిన వేళల తోపినంత హరినామమొక్కటే గతిగాక తోపినంత హరినామమొక్కటే గతిగాక మాపుదాక పొరలిన మరి లేదు తెరగు ఆపటి వేళలాలపైన వేళల తేకువ హరినామమే దిక్కుమరి లేదు తేకువ హరినామమే తేకువమమే సంఖ్యల బెట్టిన వేళ సంభవించిన వేళ అంకినిగా అప్పుల వారాడిన వేళ వెంకటేశు నామమే విడిపించగతిగాక వెంకటేశు నామమే విడిపించగతిగాక మంకు బొట్టు బొరలిన మరి లేదు తెరగు ఆకటి వేళలాలపైన వేళల తేకువ హరినామమే దిక్కుమరి లేదు తేకువ హరినామమే తేకువ హరినామమే నమో వెంకటేశాయ. కాలాతీతం అవుతుంది కనుక ఇదే మా అనుగ్రహ భాషణంగా భావించేది. నమో వెంకటేశాయ. చెప్పాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఎప్పుడైనా ఒకరోజు ఒక గంట నిలివి వారి ఉపన్యాసం వినాలని అందరికీ కోరికగా ఉంది. అందుకని ఒక సందర్భంలో వారి ఉపన్యాసం ఒకటే మనం ఏర్పాటు చేసుకుంటే మనకు తెలియని విషయాలు చాలా తెలుస్తాయి. యోగ రహస్యాలు కూడా వారు రాశారు.
అటువంటి అందుకనే మన కోసం అంటే ఇప్పుడు మనకి సంగీత కార్యక్రమం ఉంది కాబట్టి ప్రస్తుతానికి విరమిస్తూ ఇప్పుడు సంగీత కార్యక్రమం కోసం మేమంతా కిందకి వచ్చేస్తాం. పిల్లలు తర్వాత దోరం త్యాగరాజు గారికి ఈ యొక్క వేదికని సమర్పిస్తున్నాం. మూడవ ఆల్బమ్ ఆఫ్ శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యుల వారి కొత్త సంకీర్తనలు. ఇప్పుడు ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నటువంటి సంకీర్తనలను వాటికి జత చేరుస్తూ ఎంపిక చేసినటువంటి సంగీత దర్శకులని అన్నమాచార్య ప్రాజెక్టు వారు ఒక ప్యానెల్గా వారు గౌరవిస్తూ మాకు 10 కొత్త కొత్త కీర్తనలు ఇచ్చి వాటిని స్వరపరిచి దీనిని అవసరాల కన్యాకుమారి గారు సంగీత కళానిధి పద్మశ్రీ అవార్డు ఇటువంటి నిష్ణాతులైనటువంటి సంగీత పండితులతో ఆమోదముద్ర వేయించిన అనంతరం వాటిని రికార్డింగ్ చేసి జనబాహుళ్యంలోకి పంపించడం జరుగుతోంది. ఇప్పుడు వాటిల్లో మా ఈ కళాకారుల బృందం ఈ సౌండ్ సిస్టమ్ చెక్ చేసుకునే లోపల ఒక సంకీర్తన తమకు వినిపించి ముందుకు వెళతాం. వెరగంద సిరుల పరవశము చేసితిగా నీవు తురుము నీవియుజార తొయ్యలి వెరగంద సిరుల పరవశము చేసితిగా నీవు కొమ్మ మోవి నీకు పిల్ల గోవికాగనిడుకొని కుమ్మరించు కుత్తుకలో కులుపుచును కొమ్మరివి నీకు పిల్ల గోవికాగనిడుకొని కుమ్మరించు కుత్తుకలో కులుపుచును తమ్ములపు రసము చిత్తడిగా కురియుచు చిమ్మిరే గరాగము నిల్చితివిగా నీవు తమ్ములపు రసము చిత్తడిగా కురియుచు చిమ్మిరే గరాగము నిల్చితివిగా నీవు తొయ్యలి వెరగంద సిరుల పరవశము చేసితిగా నీవు. ఇది మచ్చొక్కి తమ ఆశీర్వాదం కోసం. ఓకే, ఇంతలోగా చిరంజీవులు సిద్ధంగానే ఉన్నారు. స్వామివారి ఆదేశం ప్రకారం సకల దేవత అనేటటువంటి సంకీర్తనని తర్వాత అనంతరం గణపతి ప్రార్థనను ఘంటమైన నీ దంతము ఈ 2 సంకీర్తనలను కీబోర్డు సహాయంతో సమయం వృధా కాకుండా మేము మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. అవధరించి ఆశీర్వదించే ప్రార్థన చేస్తున్నాను. ఈ కీర్తనలో ఒక విశేషాన్ని మీకు మనవి చేస్తాను.
ఖరహర ప్రియ రాగం హరుడికి ప్రియమైనటువంటిది కాబట్టి ఖర అనేటటువంటి 2 పదాలని ప్రిఫిక్స్ చేసి 72 మేళకర్తల పట్టికలో దానికి 22వ మేళకర్తగా స్థానం ఇవ్వటం జరిగింది. అది కర్ణాటక సంగీతానికి షడ్జ గ్రామమూర్ఛన జాతి పద్ధతి అని అంటారు. అంటే తొలుత ప్రారంభం చేయబడినటువంటి కీర్తన ఆ రాగము దానికి దగ్గరగా ఉండేటటువంటిది చిత్తరంజని రాగం. చిత్తరంజని మరల 22వ మేళకర్త ఖరహర ప్రియలో జన్యం. సో వారు చేసినటువంటి సంకీర్తన అంటే ఒక దైవ ప్రేరణ స్ఫూర్తి ఉంటే తప్ప సంగీతం సమకూర్చడం సాధ్యం కాదు. మేడం ఇందాకలా మనవి చేశారు, వారంతటి వారు దాని డెప్త్ని అండర్స్టాండ్ చేసుకోవడం ఎంత కష్టతరమైనటువంటి పని అని వారు అన్నారో, దానికి సంగీతాన్ని సమకూర్చడం అనేది ఇంకా భావ ప్రకటనకి మ్యాచ్ అవ్వాలి. కాబట్టి సకల దేవతా నిలయము అన్నమయ్య పదము, సకల దేవతా రూపుని సామవేద సారము. దీనిని నాకు భగవంతుడు గురుకటాక్షంలో ఇచ్చినటువంటిది. సకల దేవతా నిలయము అన్నమయ్య పదము. పద స్వరాక్షరాలు వచ్చేలాగా, స్వరము అక్షరము ఒకటే అవ్వడం. సకల దేవతా రూపుని సామవేద సారము. సామ అంటే ఆధార షడ్జం, మళ్ళీ మధ్యమం కలవటం. వేద పద దైవతం కలవటం. సార ఆధార షడ్జం, చతుశ్రుత రిషభం, అది సూచిత స్వరాక్షరం. సో అటువంటి అవకాశం ఉండే రచనలు పరమాత్మ అనుగ్రహం కాకపోతే వారికి, మేడం ఇందాకలు అన్నట్టు ఇదివరకు అన్నమాచార్యులు ఎలా ఉండేవారంటే ఇదిగో ఇలా ఉండేవారు. సో అంత విశేషమైనటువంటి రచన కుమారి ప్రహాసిని ఖరహర ప్రియ రాగంలో త్రిశ్రగతి ఏకతాళంలో ఆలపిస్తుంది. ఈ పిల్లలందరూ కూడా సిబిఎస్ఈ వారి పుణ్యమా అని చెప్పేసి తెలుగు మర్చిపోయారు చదవటం. KAUPHY కాఫీయే. కాబట్టి నేను పిల్లలందరికీ ఖచ్చితంగా చెప్తాను, అమ్మ తెలుగు నేర్చుకోండి, తెలుగు రాయటం. సో ఇటువంటి మహానుభావుల వల్ల కలిగే మరొక అన్నమాచార్యుల వల్ల లేదా వాగ్గేయకార శిరోమణుల వల్ల కలిగే మహద్భాగ్యం ఏంటంటే, ఈ చిరంజీవులకి వాళ్ళ తల్లిదండ్రులు గురువు గారు బాబోయ్ మా బురద నేస్తున్నాడు, ఎలాగైనా తెలుగు నేర్పించేస్తే ఒక గొడవ వదిలిపోతుందని వాళ్ళందరూ చేస్తున్న పని ఏంటంటే తెలుగు నేర్చుకోవటం. సో ఆ విధంగా కూడా నేను ఈ వాగ్గేయకారులందరికీ స్వామివారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ప్రకారంలో అమ్మవారి మీద పద సంకీర్తన అవధానం చేసేటప్పుడు స్వామివారి తాలూకు సంప్రదాయాన్ని మనం తీసుకున్నాం కనుక ముందు స్వామివారి మీద సంకీర్తన చెప్పాలని సత్సంకల్పంతో సుమారు ఒక 30 సంకీర్తనలు అన్నమాచార్య వారి మీద చెప్పడం జరిగింది. అందులో ఒక కీర్తన వారు స్వరపరిచారు. అలాగే వారి స్వరాలచిన అద్భుతం గురుదేవుని కావ్యము అన్నమాచార్యుల సంకీర్తన అవతరించండి. బహుళ వ్యాప్తి చెందినటువంటి ఈ సంకీర్తన గోవింద గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే బృందావని రాగం. గోవిందయని కొలువరే గోవిందాయని కొలువరే
అన్నమాచార్య స్వామి వారి మరొక రచన వేదం బెవ్వని వెదగడిని. బెవ్వని వెదగడిని ఆ దేవుని కొనియాడుడి. వేదం బెవ్వని వెదగడిని ఆ దేవుని కొనియాడుడి. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద.
పారిజాతాలు పదముల పోసి పారిజాతాలు పదముల పోసి విరిసిరుల తోడ విజయలక్ష్మికి విరిసిరుల తోడ విజయలక్ష్మికి సారము బతుకున సుమగంధము సారము బతుకున సుమగంధము వరమొసగిన గదే వరలక్ష్మివి వరమొసగిన గదే వరలక్ష్మివి శ్రీమాత శ్రీమాత జయమనగరారే శ్రీమాత జయమాత చరణాలు కొల్వరే శ్రీమాత శ్రీమాత జయమనగరారే సుమగంధాలు సరులు యొడలను సుమగంధాలు సరులు యొడలను చేమంతి బుక్కలకు చేరాత గంధము చేమంతి బుక్కలకు చేరాత గంధము అమరి కనకమ్మకు అష్టోత్తరమును అమరి కనకమ్మకు అష్టోత్తరమును అమల వెంకటపతికి సహస్రనామార్చనలు అమర వెంకటపతికి సహస్రనామార్చనలు శ్రీమాత శ్రీమాత జయమనగరారే శ్రీమాత జయమాత చరణాలు కొల్వరే శ్రీమాత శ్రీమాత జయమనగరారే 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 లో ఆఖరి చరణంలో అమరి కనకమ్మకు అష్టోత్తరములు అని అన్నాము. కనక మహాలక్ష్మి అమ్మవారికి అష్టోత్తరం అయితే లేదండి. దేవాలయంలో కూడా లక్ష్మీ అష్టోత్తరం చేస్తారు, ఇంద్రకృత లక్ష్మీ అష్టోత్తరం. మేము అష్టోత్తరాన్ని తీసుకొచ్చి అందులో దశమహావిద్యుల ప్రస్తావన ఉంటుంది. సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారి చేతుల మీదుగా ఆ అష్టోత్తరాన్ని కూడా మేము విడుదల చేసి యోగ రహస్యాలకు తీసుకొచ్చాం. ఇప్పుడు మన పీఠంలో, మా జగత్ కళ్యాణ పీఠంలో ఎవ్వరు వచ్చినా ఉచితంగా అమ్మవారి తాలూకా వ్రతం ఉచితంగా చేసి ఆ తత్ఫలితాన్ని వారికే దారిపోస్తాం. మెడలెక్కి నిన్ను చూచి కూడెనని ఆశగూడ వాడు దేవి ఉత్సవందురా మెడలెక్కి నిన్ను చూచి కూడెనని ఆశగూడ వాడు దేవి ఉత్సవందురా వెంకటేశ యాడనుంది విందకానురా శ్రీ వెంకటేశ యాడనుంది విందకానురా విక్కటిల్లు చన్నులపై చొక్కకు నీ ఉంగరము గక్కన నీ హత్తుకొందురా విక్కటిల్లు చన్నులపై
కృషి, వారి తాలూకా పాండిత్యం, స్వరరచన ఎంత అద్భుతం అంటే వారు అన్నమయ్య అంతరంగ తరంగం అని తిరుమల తిరుపతి దేవస్థానం వారికి చేసే ఆల్బమ్లో ఇప్పుడు పాడారు వారు. అందులో ఒక పదం దగ్గర వారు ఎవరో నాకు తెలియదు, ఎంత చక్కగా పాడారంటే ఆవిడ తక్కరి అత్తలు నిన్ను తమకింతురే గాని. ఆ పదాన్ని అన్నమయ్య ఆవిడలోకి ఆవాహన చేసేటట్లుగా ఉంటుంది, అంత చక్కగా పాడింది ఆవిడ. ఆ పల్లవ అసలు ఆ చరణ నీళ్ళు వస్తాయి, అంత చక్కగా స్వరరచన చేశారు ఆవిడ. ఇది సామాన్యమైన విషయం కాదు. స్వామి కృప, అమ్మవారి కటాక్షం వీరికి మెండుగా ఉండడం చేత ఇంత అద్భుతమైన స్వరరచన చేయగలిగారు. అన్నమాచార్యుల భక్తి సంకీర్తన తాలూకా పుస్తకాన్ని కూడా మేము రిలీజ్ చేస్తూ ఉన్నాము. వారికి దాన్ని అన్నమాచార్యుల వారి వంశీయులైన హరి నారాయణాచార్యుల వారికి ఇస్తున్నాము. ఆ సభ కూడా మీ అందరి సమక్షంలో చక్కగా జరగాలనేటువంటి మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంతటితో స్వస్తి పలుకుతూ, స్వస్తి ప్రజాప్యం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీమహీషం గోబ్రాహ్మణ సువిస్తృత్యం లోకాన్ సమస్త సుఖినో భవంతు జగత్ కళ్యాణమస్తు. నారాయణ నారాయణ. వీక్షించాం. ఆ అనుభవం మనందరికీ అనుభూతి మనకు కలిగింది. శ్రీ 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 కుట్టాళ పీఠాధీశ్వరుడు శ్రీ 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 సిద్ధేశ్వరానంద మహాస్వాముల వారి మహదాశీర్వాదములతో రాజయోగి శ్రీమాన్ వెంకటపతి స్వామి వారి అనుగ్రహంతో ఈ సభ వైభవపేతంగా జరిగింది. ముందుగా మా సహృదయ అధ్యక్షుడు శ్రీ శేఖర్ మంత్రి ప్రభాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత ముఖ్య అతిథి రాజయోగి జగత్ కళ్యాణ పీఠాధిపతి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి భక్తులు శ్రీమాన్ వెంకటపతి స్వామి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆత్మీయ అతిథి అన్నమయ్య సాహితీ పరిశోధకుడు, ఆంధ్ర విశ్వకళా పరిషత్తు పూర్వ ఆచార్యులు శ్రీమతి కోలవెన్ను మలయవాసం దేవి గారికి ధన్యవాదాలు. ఆత్మీయ అతిథి అన్నమయ్య సాహిత్య అనురక్తిపరులు శ్రీ శాఖమూరి మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు. విశిష్ట అతిథి మరియు ప్రయోక్త ద్వారం మ్యూజిక్ అకాడమీ అధినేత మరియు తిరుపతి తిరుమల దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్ట్ స్వరకర్త డాక్టర్ శ్రీ ద్వారం త్యాగరాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి ప్రతిభ, వారి సంగీత ఇది మనకి వారి శిష్యుల్లో మనకి ప్రతిబింబించింది. వారి ప్రతిభను వారి శిష్యులు ఎంతో చక్కగా ప్రదర్శించారు. చిన్నారులకు శుభాశీస్సులు. శ్రీ కోలవెన్ను విఠలమూర్తి సార్ మరియు కొచ్చర్లకోట సత్యనారాయణమూర్తి గారు డాక్టర్, తర్వాత మిగిలిన ప్రతి ఉన్న వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ ఇంతటితో ముగిసిందని తెలియజేస్తున్నాను. శ్రీ మహాలక్ష్మికి శ్రీరజాలయమునకు నీరాజనం 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 జగదాక్షి మోమునకు జగమకు జంబులకు కప్పుకొన్న కప్పురపు నీరాజనం కలివేణి తురుమునకు హస్తకమలంబునకు నిలువు మాణిక్యముల నీరాజనం నిలువు మాణిక్యముల
శ్రీనివాసాయ మంగళము మంగళము